దేవుడు మన పక్షం ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడేమై ఉన్నాడు, దేవుడు మన యందు ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలు రేపు బల్లారాధన వాయిదా పెట్టడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా రేపు బండ్లు ఉండవు. వచ్చేవారం ఆన్లైన్ ప్రేయర్ జరుగుద్ది. వచ్చేవారమే బల్లారాధన ఉంటుంది. అందరూ కూడా మనసులో పెట్టుకోండి. అంటే మేము ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం లేకుండా అయింది. కృష్ణపేటలో కూడా ఏపూరు కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి అందరూ మనసులో పెట్టుకుని మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఈరోజు ఇక్కడితో ఆరాధన ముగించబడుతుంది. వచ్చే వారం ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. వచ్చే వారమే బల్లారాధన ఉంటుంది. ఏమైనా సిద్ధపడిన ఉన్న వాళ్ళ చేతులు అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. హల్లెలూయా. కాబట్టి మనసులో పెట్టుకోండి. వచ్చేవారం ఎందుకంటే మనకి చుట్టుపక్కల నుంచి రావాలి. ఎవరు రావటానికి కట్టుగుడిపాలెం ఆగిపోతారు, జంగూరు ఆగిపోతారు, ఎక్కడికక్కడికి రోడ్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ అంతా ఆగిపోతారు. మనం రావటానికి తెలియలేదు. 4 రోజుల నుంచి మనకేం జరుగుతున్నాయి, ప్రార్థన జరుగుతుంది. కనీసం అది అనుకూలం కాదు. హల్లెలూయా. ఏదో ఇవ్వాలన్నట్టు ఇచ్చేది కూడా కాదు. కాబట్టి ఏం పర్లేదు, మనం అందరం మందిరానికి వచ్చేవాళ్ళని బయట వాళ్ళకి అందరికీ తెలియజేస్తాం, వాళ్ళు ఆపుతాం. ఎందుకంటే పాపం ఏదో ఒక రకంగా వద్దామని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏదైనా దారులు ఆటంగా పడితే మనమే వాళ్ళకి బాధ్యులుగా ఉంటాం. కాబట్టి ప్రార్థన చేద్దాం మనసులో పెట్టుకొని. చాలా సంవత్సరాల తర్వాత ఇటువంటి వర్షాన్ని మనం చూస్తున్నాం. మన రోడ్లు కూడా చెరువులు అయిపోయినాయి, కాలువలు అయిపోయినాయి, ఎవరు ఎత్తుకోవట్లేదుగా. దేవుడు మనందరినీ బలపరిచి నడిపించును గాక. వచ్చేవారం వల్ల కోరిక అందరం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. చాలా మంది పంటలు వేశారు, మినువులు వేశారు. చాలా మంది చాలా రకాలుగా పంటలు నష్టాన్ని చూస్తారు. మనం అందరం బాగానే ఉన్నాం కానీ ఇళ్ళల్లో పొలాలు వేసిన వాళ్ళు, పంటలు వేసిన వాళ్ళు ఎంతో వేదన పడటం మనం చూస్తాం. కాబట్టి ఒకసారి ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే రాత్రి ఆగాలని. అది ఇంకా ప్రతికూలంగానే ఉంది వాతావరణం. సోమవారం దాకా ఉంటుందని చెప్తున్నారు. సరే, అందరూ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. అందరం దేవుని పాదాలు పట్టుకుందాం. ముందు వాక్యాన్ని బట్టి, దేవా నిన్ను బట్టి మాకు ధైర్యాన్ని ఇవ్వాలి, నిన్ను బట్టి మాకు ఆదరణ ఇవ్వాలి, నిన్ను బట్టి మాకు క్షేమాన్ని ఇవ్వాలి, నిన్ను బట్టి మాకు సమాధానం ఉంది, నిన్ను బట్టి మాకు సంతోషం ఉంది నాయన, నిన్ను బట్టి మాకు ఆదరణ ఉంది, నిన్ను బట్టి మాకు క్షేమం ఉంది నాయన, నిన్ను బట్టి మాకు సంతోషం ఉంది, నిన్ను బట్టి మాకు సమృద్ధి ఉంది నాయన, నిన్ను బట్టి మాకు ఆనందం ఉంది, నిన్ను బట్టి మాకు దీవెన ఉంది దేవా. అందరం కొన్ని తెలిసి ప్రార్థన చేస్తున్నాం. అందరం కూడా దేవుని పాదాలు పట్టుకుందాం. 10 నిమిషాల పాటు దేవునితో గడుపుతాం.